మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని సిరీస్లో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న విన్నపం. ఈ ప్రోగ్రామ్స్ని నాకు కుదిరినప్పుడు, నాకు వీలున్నప్పుడు జనరల్గా షూట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ వీడియోల్ని పెట్టినట్టుగా మీరు చూడాలనుకుంటే, మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఆ బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ ఇంటిమేషన్ మీకు వస్తుంది. కాబట్టి దేన్ని కూడా మిస్ అవ్వకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. ఇదేంటంటే కడుపులో కొలిమి ఉన్నట్టుగా విపరీతమైన మంట కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కారణాలు, ప్రధానంగా జీర్ణ సంబంధ సమస్యలు, వాటి విశ్లేషణ, ఇది ఈ కార్యక్రమంలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఈ సమస్య ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే ఫాస్ట్ ఫుడ్స్. ఈ ఫాస్ట్ ఫుడ్ తోటి ఆరోగ్యం దెబ్బతిని అనేక ఇతర ప్రాణాంతకమైన సమస్యలు వస్తున్నాయి. జీవితాంతం చాలామంది దీంతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి, తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి. అది ఈజీగా శోషణ చెందాలి, అంటే అసిమిలేట్ అవ్వాలి. అలాగే శక్తిని అందివ్వాలి. ఇలాగ తేలిగ్గా జీర్ణం అవ్వాలి, శోషణ చెందాలి, శక్తినివ్వాలి. ఇలాంటి ఆహారాన్ని మీరు ఎంచుకొని తీసుకోవాలి. ఇది ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికాహారం. మరి ఇలాంటి ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు. ప్రధానంగా హోటల్స్లో వెతకాల్సిన పని లేదు. మీ ఇంట్లో వంట చేసుకుంటే అన్ని విధాలా ఇది శ్రేయస్కరం. అంటే ఇంట్లో వంట చేసుకునేటప్పుడు మంచి మేలు రకం వంట నూనెలు వాడతాం, తాజా కూరగాయలు వాడతాం, అలాగే శుభ్రమైనటువంటి వంట గది, వీటిలో ఇలాంటి వాటిని వండుతాం. కాబట్టి ఇవి ఆరోగ్యరీత్యా శ్రేష్టమైనవి. అయితే ఈ మధ్య కొంతమంది అలవాటుగానో, ఫ్యాషన్ లాగానో, లేకపోతే ఒక స్టేటస్ అనుకోనో ఈ హోటల్ తిండ్లు బాగా ఎక్కువ చేశారు. హోటల్స్ నుంచి ఆర్డర్లు చెప్పించడం, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ తినటం, రెస్టారెంట్స్లో తినటం, ఇలాంటి వాటి వల్ల ఈ సమస్యలు ఈ మధ్య బాగా ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళాగా బయట హోటల్స్లో నిజాయితీగా ఉండరు. అంటే ఒకే నూనె పదే వేడి చేస్తూ ఉంటారు. సగం ఆల్రెడీ మరిగించిన నూనె ఇంకో దాంట్లో కలుపుతూ ఉంటారు. అది ఎవరికి తెలియదు, బయట కూర్చొని తినే వాళ్ళకి తెలియదు కదా లోపల ఏం చేశారనేది. అలాగే నిల్వ చేసినటువంటి కూరగాయలు వాడుతూ ఉంటారు. నెలల తరబడి కింద పెట్టేసేసి సెల్లార్లు అక్కడ అలాంటి వాటిని వాడుతూ ఉంటారు. మరీ మాంసాహారం అయితే మరీ ఘోరం. అలాగే ఇంకా బాగా వీటికి ఎడిక్ట్ అయ్యేలా చేయడం కోసం కృత్రిమ రుచులు జోడిస్తూ ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్స్ వాడుతూ ఉంటారు. వీటన్నిటితోటి ఈ జనరల్ హెల్త్ అనేది చాలా దారుణంగా దెబ్బతింటుంది. ఇంకా మెయిన్గా ఈ బయట కొనే ఫుడ్స్లో ఎక్కువగా చీజ్ వాడతారు, బటర్ వాడతారు, మయోనీస్ అని సూపర్ బజార్లో ఉంటుంది, దీన్ని వాడుతున్నారు, కచప్స్ వాడుతున్నారు, సోయా సాసులు వాడుతున్నారు, మెయిన్గా చైనీస్ సాల్ట్, అజినోమోటో, దీన్ని వాడుతున్నారు. ఇవన్నీ టేస్ట్ ఎన్హాన్సర్స్ అంటారు. వీటిని వాడటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంకా శీతల పానీయాలు, చక్కెర ఎక్కువ ఉంటుంది వీటిలలో. ఇలాంటి శీతల పానీయాలు, వీటి వల్ల కూడా మెయిన్గా ఈ ఆహారం తింటూ ఈ శీతల పానీయాలు తాగుతున్నారు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి చేటు చేస్తున్నాయి. ఇలాంటి ఆహారంతో అనేక రకాల జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. పొట్టొబ్బరింపు, కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సమస్యలు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరిని వేధించేవి అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేశారనుకోండి, ఇక తిరిగి వాటిని రెక్టిఫై చేయలేనంత స్థాయిలో, సరిదిద్దలేనంత స్థాయిలో శాశ్వతమైనటువంటి నష్టాన్ని మిగులుస్తాయి, సమస్యలని మిగులుస్తాయి, కన్నీళ్లను మిగులుస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ జీర్ణ సంబంధ సమస్యల మీద ఒక కన్నేసి ఉంచాలి అన్ని వేళలా. ఇలాగా ఈ సమస్యకి రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఒకటేమిటి అంటే మెయిన్గా వంట నూనెలు, హానికారకమైన వంట నూనెలు. ఇవి ఈ జీర్ణ సంబంధ సమస్యలను తెస్తున్నాయి. జంక్ ఫుడ్లో వాడేటువంటి పదార్థాలు, అవి తయారయ్యే విధానం,
ఈ రెండు కూడా ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి సమస్యలే. రెస్టారెంట్లు, హోటల్స్ ఏం చేస్తాయంటే ఒకే నూనెని మాటిమాటికి మరిగిస్తూ ఉంటారు అక్కడ. అలా మరిగించడం మూలంగా ఆ నూనెలలో ట్రాన్స్ ఫ్యాట్స్ తయారవుతాయి. ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని పెంచుతాయి. దీంతో జీర్ణ వ్యవస్థ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. పోనీ జీర్ణ వ్యవస్థకే పరిమితం అవుతుందంటే కాదు, గుండెని కూడా నష్టపరుస్తాయి ఇవి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రెండోది అతి ముఖ్యమైన కారణం ఏంటంటే బయట ఫుడ్స్ వల్ల జరిగే నష్టం బ్యాక్టీరియా. మెయిన్గా ప్రోబ్యాక్టీరియా అలాగే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి కదా, హానికారక బ్యాక్టీరియా అనేది ఈ బయట ఫుడ్స్ తోటి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అంటే అశుభ్రమైన పాత్రలు, అశుభ్రమైనటువంటి పదార్థాలు, అశుభ్రమైన పరిసరాలు. పాత్రలు, పదార్థాలు, పరిసరాలు, ఈ 3 Pలు వీటితోటి అనేక సమస్యలు వస్తున్నాయి. దీంతో ప్రధానంగా ఈ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఈ దీర్ఘకాలిక సమస్యలను కలగజేసేటువంటి ఈ సూక్ష్మజీవి, ఇది మెయిన్గా సూక్ష్మజీవుల్లో ఇది ప్రధానమైంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇలాంటి తీవ్రమైన సమస్యలను ఇది కలిగిస్తుంది ఈ సూక్ష్మజీవి. ఈ బ్యాక్టీరియా పొట్టలో చేరిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే అవసరానికి మించి ఎక్కువగా యాసిడ్ తయారవుతుంది. దాంతో యాసిడ్తో సంబంధం ఉన్న అన్ని సమస్యలు వచ్చేస్తాయి. కడుపులో మంట ఉండొచ్చు, కడుపు ఉబ్బరింపు ఉండొచ్చు, తేన్పులు రావచ్చు, ఇలాంటివి అనేకం. కాబట్టి హెలికోబ్యాక్టర్ పైలోరీతో జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండోది అతి ముఖ్యమైన సమస్య ఏమిటంటే తర్వాతది పేగు పూత. నోరు ఎలా పూస్తుందో పేగు ఎలా పూస్తుంది. ఎక్కువ శాతం ఈ జీర్ణ వ్యవస్థ సమస్యలన్నీ కూడా జంక్ ఫుడ్ వల్ల వస్తాయి. ఇలాగ జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో ఇవి ఎక్కువ అవుతాయి. జంక్ ఫుడ్ మానేసినప్పుడు ఇవి తగ్గుతాయి. అంతేగాని ఎన్ని మందులు వాడినా తగ్గవు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. కేవలం హెలికోబ్యాక్టర్ పైలోరీతో తయారైన ఇన్ఫెక్షన్ ఒక్కటే కూడా ఒకసారి అది సోకిందంటే ఇక దీర్ఘకాలం పాటు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇసిగిస్తూనే ఉంటుంది. ఇక పేగుపోత, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, ఇది ఒక్కసారి వచ్చిందనుకోండి దీర్ఘకాలం పాటు సఫర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత ముఖ్యమైనటువంటి సమస్య కడుపు ఉబ్బరింపు, బ్లోటింగ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBS అంటారు. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య. అయితే ఆహార శైలి వల్ల కాకుండా ఒత్తిడి ఇలాంటి కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే కడుపు ఉబ్బరింపు, IBSలో మలబద్ధకం, ఇంకా విరేచనాలు ఆపోజిట్, ఇలాంటివి ప్యారల్గా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళల్లో అంటే ఈ IBS ఉండే వాళ్ళలో పొట్టలో కదలికలు తక్కువ ఉంటాయి, లేదా ఒక్కోసారి ఎక్కువ కూడా ఉంటాయి ఆపోజిట్. అలాగే కడుపులో నొప్పి ఉంటుంది IBS ఉన్నప్పుడు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే జీవన విధానంలో, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే IBS ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇక అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే ప్రతి సమస్యకి కారణాలు ఉంటాయి. కారణాల మీద దృష్టి పెట్టాలి, సమస్య మీద కానీ ఫలితం మీద కానీ కాకుండా. అజీర్తి, వికారం, మలబద్ధకం ఇలాంటి జీర్ణ సంబంధ సమస్యలు ప్రతి ఒక్కళ్ళు కూడా అడుపాదడుపా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇవి అరుదుగా కాకుండా పదే పదే కనిపిస్తూ ఉంటే అప్పుడు ఆ జీర్ణ వ్యవస్థతో సంబంధం ఉన్న సమస్య కింద మనం అనుకోవాల్సి ఉంటుంది. లక్షణాల పరంగా ఈ రుగ్మతలను కనిపెట్టేసేసి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత అతి ముఖ్యమైనది, చాలామంది బాధపడుతుంది, నా దగ్గరికి కనీసం రోజుకి 5-6 ఈ సమస్య వస్తూ ఉంటారు. ఇదే IBD, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. ఈ సమస్య ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ పెరిగిపోతుంది. దీన్నే మామూలుగా పేగుపోత ఇలాంటి పేర్లతో పిలుస్తారు. దీంట్లో అల్సరేటివ్ కోలైటిస్ ఉంటుంది, క్రాన్స్ డిసీజ్ ఉంటుంది. ఈ 2 రకాల డిఫరెన్సెస్ ఉంటాయి. అల్సరేటివ్ కోలైటిస్ ఏమో పెద్ద పేగులో వస్తుంది. ఇక క్రాన్స్ అనుకున్నామే, ఇది ఏంటంటే ఆ చిన్న పేగు అలాగే పెద్ద పేగు రెండింటికి కలిపి రావచ్చు. ఎందుకు వస్తుంది ఇది అంటే ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకునే వాళ్ళు, అంటే డాల్డా, వనస్పతులు ఇలాంటివి తీసుకునే వాళ్ళల్లో ఈ IBD అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల పొట్టలో శబ్దాలు, నొప్పి, ఇంకా రక్తంతో కూడిన విరేచనాలు అవ్వటం, ఇంకా జ్వరం, బరువు తగ్గిపోవటం, రక్తహీనత ఇలాంటి సమస్యలు ప్రధాన లక్షణాల కింద కనిపిస్తాయి. తర్వాతది మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఎపిగ్యాస్ట్రిక్ బర్నింగ్, ఛాతిలో మంట, హార్ట్ బర్న్ అంటారు. తిన్న వెంటనే ఛాతిలో మంట ఒకవేళ ఉంటే అది ఎసిడిటీకి సంబంధించిన సమస్య కింద అర్థం చేసుకోవాలి. తిన్న ఆహారం జీర్ణం కాకపోవటం, ఎక్కువగా కొవ్వులు కానీ లేదా తీపి కలిగినటువంటి పదార్థాలు కానీ తినటం దీనికి వ్యాధికి ఒక ప్రధాన కారణం. ఈ సమస్యను మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, అన్నవాహిక లోపలికి ఆమాశయం నుంచి అంటే స్టమక్ నుంచి అన్నవాహిక లోపలికి పోటేస్తూ ఉంటుంది యాసిడ్. దీంతో అన్నవాహిక పొరల్లో ఉండేటువంటి కణాలు దెబ్బతింటాయి, కొత్త కణాలు తయారు కాకుండా ఉంటాయి. దీంతో క్రమంగా ఇది ఆ క్యాన్సర్ కణాల కింద మారేటువంటి రిస్క్ ఉంటుంది. ఇక మరొక సమస్య కాలేయంలో కొవ్వు చేరటం. భోజనానికి ముందు చేతుల్ని శుభ్రంగా కడుక్కోకపోవటం,
అలాగే అపరిశుభ్రమైనటువంటి పదార్థాలతోటి వండటం, ఇలాంటి వంటకాలు ఇలాంటి వాటి వల్ల హెచ్ పైలోరీ బ్యాక్టీరియా శరీరంలోకి చేరుకుంటుంది. హెచ్ పైలోరీ ఇదో బ్యాక్టీరియా, ఇది ఒకరి నుంచి మరొకరికి తేలిగ్గా సోకుతుంది. ఈ బ్యాక్టీరియా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే నాష్ అంట, నాన్ ఆల్కహాలిక్ స్టేటోహెపటైటిస్, ఈ సమస్యకి దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఈ సమస్య కాలేయాన్ని తిరిగి సరిదిద్దలేనంత స్థాయిలో తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇంకా అతి ముఖ్యమైనది, చాలామంది బాధపడేది, చెప్పుకోవడానికి ఇష్టపడింది ఏంటంటే మలద్వార సంబంధ సమస్యలు, అంటే పైల్స్, ఫిషస్ ఇలాంటివి. మలబద్ధకం కానీ, ఆహారంలో పీచు పదార్థాలు తగ్గటం వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. జంక్ ఫుడ్ అన్నామే, చీజు, మైదా, తర్వాత నూనెలు, అలాగే కొన్ని రకాల కూరగాయలు, వీటన్నిటి వల్ల ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఈ సమస్యలు ఏంటంటే విరేచనాలు అవుతూ ఉంటాయి. అదే సందర్భంలో మళ్ళీ ఒక్కొక్కసారి బిరడా వేస్తూ ఉంటుంది. దీంతో ఆ పురిష్నాళం యురత్ర చీరుకుపోయి ఫిషస్, పైల్స్ ఇలాంటివి ఏర్పడతాయి. ఆహారంలో మార్పులు చేసుకుంటే సర్జరీ లేకుండానే సమస్య తగ్గించుకోవచ్చు. ఇక మరొకటి ముఖ్యమైనది, చాలామంది ఇబ్బంది పడేటటువంటి సమస్య ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని చూస్తున్నాం, ఈ బయట తినక తప్పట్లేదు. దీంతో ఈ విషాహారం లోపలికి ప్రవేశిస్తుంది. కలుషితమైన ఆహారం తినటం వల్ల, లేకపోతే తాగటం వల్ల వాంతులు, విరేచనాలు ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. కడుపులో నొప్పి కూడా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే వైరస్లు, బ్యాక్టీరియాలు కలిపి జీర్ణ వ్యవస్థను అతలాకుతలం చేయటం. కాబట్టి వీటిని సరిదిద్దుకోవాలి. ఇక తర్వాత ముఖ్యమైనది ఏంటంటే అల్సర్, మెయిన్గా స్టమక్ అల్సర్. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల చిన్న పేగులో కానీ లేదా జీర్ణాశయంలో కానీ అల్సర్ వస్తుంది. తిన్న వెంటనే లేదా ఈ ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నొప్పి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఉదయాన్నే కడుపులో నొప్పితో నిద్ర మేలుకు వస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమాల సిరీస్లో మనం దీనికి సంబంధించి ఐబిఎస్, ఐబిడీలకు సంబంధించి చాలా వివరాలు చెప్పుకున్నాం, మీరు చూడొచ్చు ట్రీట్మెంట్ ఆస్పెక్ట్. ఇక తర్వాత ముఖ్యమైనది పొట్ట క్యాన్సర్. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఎక్కువ కాలం పాటు ఉన్నప్పుడు శరీరంలో పొట్ట క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అల్సర్ తోటి ఇది మొదలవుతుంది, క్రమేపీ క్యాన్సర్ కింద మారుతుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవాలి. ఇంకా అతి ముఖ్యమైనది యాంటీబయాటిక్స్తో సమస్యలు వచ్చి విరేచనాలు అవుతూ ఉండటం. ఇది కూడా మన దేశంలో ముఖ్యమే. సాధారణంగా జీర్ణ సంబంధ సమస్యలకు సొంత వైద్యం మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే ఎసిడిటీ, పొట్టలో నొప్పి, విరేచనాలు ఇలాంటి సమస్యలకి ఆ మందుల షాప్లోకి వెళ్ళి మందులు కొనేసి వాడుకోవటం డేంజర్. దీంతో వేరే ఇబ్బందులు వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇలా సొంత వైద్యం చేసుకోవడం మంచిది కాదు, ముఖ్యంగా అలోపతి డ్రగ్స్ తోటి. నెలలో ఒకసారి కానీ లేదా 2 సార్లు కానీ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ సమస్యల్ని ఎగ్జామిన్ చేసేటువంటి వైద్యులకి తప్పనిసరిగా చూపించాలి. యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏర్పరచుకోవటం ముఖ్యం. మనం ఈ కార్యక్రమంలో దీనికి సంబంధించి చాలా సమాచారం చెప్పుకున్నాం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాగా జీర్ణ వ్యవస్థ కలోలం అయినప్పుడు ప్రధానంగా ఆహారంలో నియంత్రణ ఏర్పరచుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. బీరకాయ, పొట్లకాయ, సొరకాయ ఇలాంటివి వేడి అన్నంతో తింటూ ఉండాలి. ఇలాగా ఇదే కార్యక్రమాల సిరీస్లో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ముఖ్యమైనటువంటి సమాచారం తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. మీ మురళీ మనోహర్. శుభం.